కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. సార్, పక్షవాతం ఈ మధ్య చాలా మందికి ఇబ్బంది పెడుతుంది. కొన్నిసార్లు కొంచెం చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. మరి ఈ పక్షవాతం తగ్గటానికి నాటు వైద్యంలో మీరు ఈసారి మా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ఎటువంటి చిట్కాలు చెప్తారు? అసలు పక్షవాతంకి చిట్కా చెప్పక ముందు అసలు ఎందుకు వస్తుంది ఇది? అవును. ఇది రావడానికి కారణమేమి? ఎక్కువ సిటీలోనే ఎందుకు వస్తుంది ఇది? నా అనుభవంగా చూసే పల్లెల్లో 100కి 2కి 1కి, ఇటు సిటీలో 100 మంది 10 మందికి వస్తుంది. దీనికి కారణాలు ఎతికితే తిని ఆహారాలు అదుపు తప్పినాయి. ఈరోజు అర్ధరాత్రి నిద్రపోవడం, అర్ధరాత్రి తినడం, మల విసర్జన సరిగ్గా లేకపోవడం, అనవసరమైన టెన్షన్ తీసుకోవడం. దీనికి పల్లెటూరులు అంటారు పావులా కూరకు ₹3 మసాలా పెట్టేదని. ఆ మనిషి కెపాసిటీ శక్తి మించిన ఆలోచన చేస్తాడు. రక్తం చెడిపోతుంది, వాతం పెరుగుతుంది, కఫం పెరుగుతుంది, బ్రెయిన్కి వచ్చేస్తుంది, పక్షవాతం పడుతుంది. ఇక్కడ శరీర మెకానిజం మాట్లాడితే ఈ పక్షవాతం రావడానికి కారణాలు ఎత్తికితే రక్తం చెడిపోతుంది. రక్తం చెడిపోవడానికి వాతం పెరుగుతుంది. ఎప్పుడు ఈ వాతం కఫంలోకి చేరుతుందో, ఇక్కడ పిత్తం పక్కన పెట్టి కఫంలోకి చేరినప్పుడు అధికంగా టెన్షన్ 200 దాటుతుంది, బీపీ స్ట్రోక్ కొట్టేస్తుంది. ఇది అలా కావడానికి కారణాలు వెతికితే రక్తం చిక్కబడుతుంది. ఈ రక్తం చిక్కబడకుండా ఉండాలని మనం ఏం చేయాలా? వంటింటి చిట్కాలు తీసుకోవాలా. మల విసర్జన సాఫీగా జరగాల. యూరిన్లో నురుగు రాకూడదు, స్మెల్ రాకూడదు, పొంగు రాకూడదు, కలర్ రాకూడదు. అలా దొడ్లోకి వెళ్ళగానే టక్మన్ బయటకు వచ్చేసేయాల ప్రశాంతంగా. అలా పోయి రావడం కాదు, కాలకృత్యములు ముగించుకొని రావాలా. త్వరగా నిద్ర లేయాలా, అధికంగా ఆలోచన చేయకూడదు, శరీరానికి కాస్త కష్టపెట్టాలా. అప్పుడు ఈ పక్షవాతం రాదు. సరే, వచ్చేసా. ఇక పల్లెటూరు వారికైతే తెల్లవాయింటాకని, మిరియాలు, ఎల్లిపాయలు మర్దన చేసి ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్లో ఒక గచ్చకాయ పరిమాణంలో తీసుకునే. ఇప్పుడు పక్షపాతం రాత్రి వచ్చేసింది, ఉదయానికల్లా ఇచ్చేస్తే 3 రోజులు వాడు మామూలుగా అయిపోతాడు, పనులకి వెళ్ళిపోతాడు. 3 రోజులు వరుసగా తీసుకోవాలి. అనుభవం, నా అనుభవం, నేను ఇస్తాను. 3 రోజులు వరుసగా తీసుకోవాలి. ఉదయం రాత్రి తినకముందా? పొద్దున లేస్తాను ఇచ్చారు. ఇక పక్షపాతం వచ్చింది వెంటనే ఇచ్చేసేయాలి. అదే, పక్షవాతం వచ్చిన వెంటనే పరగడుపుని ఇచ్చేసేయాలి. మళ్ళీ తినే కన్నా ఎన్ని నిమిషాల ముందు ఇవ్వచ్చు సార్? ఇది పరగడుపుని ఇవ్వాలా, రాత్రి భోజనం తర్వాత ఇవ్వాలా. భోజనం తర్వాత ఒక అరగంట తర్వాత. ఈ భోజనంలో కూడా వీళ్ళకి మాంసాలు, మజ్జిగి ఇటువంటి పెట్టకూడదు. జఠరాగ్ని పెంచి ఆహారం పెట్టాలా. మిరియాల కషాయాలు, తులసి కషాయాలు, అల్లపు కషాయాలు, 2 రొట్టెలు, నూనె లేని రొట్టెలు తినమన్నారని చెప్పి ఇంత అట్లా పెట్టకూడదు. సో మిరియాలు, వెల్లుల్లిపాయలు కలిపి 2 కలిపి కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత కచ్చా పచ్చగా చేసిందని. తెల్లవాయటాకు, ఒక్క పిటికుడు తెల్లవాయటాకులు. ఇక్కడ తెల్లవాయటాకు, పసుపు వాయటకు 2 ఉన్నాయి. మా ఏరియా అంతా తెల్లవాయటకు ఎక్కువ కాబట్టి దానిపైన ఫోకస్ ఉంది. అది దొరకని పక్షంలో ఈ పసుపు వాయటాకు కూడా వాడచ్చు. బయట మనకు దొరుకుతుంది. విదేశాల్లో కూడా ఉంది ఇది. ఈ తెల్లవాయటాకు, పసుపు టాయివాకు, పిటికిడి తెల్లవాయటాకులు, 5 మిరియాలు, 5 ఎల్లిపాయలు మర్దన చేసి 2 భాగాలు చేసి, ఒక భాగం ఉదయం పరగడుపున, ఒక భాగం రాత్రికి మనం ఇచ్చినామంటే ఆ పక్షవాతం గల వ్యక్తి, ఒకవేళ పక్షవాతం వచ్చి వారమైనా, 3 నెలలైనా, 4 నెలలైనా, సంవత్సరాలే కానీ టైం పడుతుంది, కానీ పని అవుతుంది. కానీ ఇచ్చాపత్యాలకు ఆలోచన చేసి ఎల్లిపాయ కారం మాత్రమే పెట్టాలి వారికి. ఎల్లిపాయ కారం ఇది నాటు వైద్యం. ఇది మా అనుభవం. అంటే ఒకవేళ వెంటనే నిన్న పక్షవాతం వచ్చినట్టు అనిపిస్తే వెంటనే ఇస్తేనేమో 3 రోజులకు 3 రోజుల్లో రెడీ. ఒకవేళ అప్పటికే వాళ్ళకి పక్షవాతం వచ్చి 6 నెలలు లేదా సంవత్సరం అయితే కనుక ఎన్ని రోజులుగా ఇది వాడితే? 3 నెలలు వాడాలా, 3 నెలలు, 10 రోజులు వాడాలా, 5 రోజుల గ్యాప్, మళ్ళీ 10 రోజులు, 5 రోజుల గ్యాప్, ఇలా ఇస్తూ మధ్య మధ్యలో సొంటి చూర్ణం, వాము చూర్ణం, వజ చూర్ణం, సొంటి, వాము, వజ, ఈ 100 గ్రాములు పౌడర్ చేసి భద్రపరచుకొని 3 కలపాల. వాము, వజ, సొంటి ఇవి కఫాన్ని చంపే గుణాలు, వాతాన్ని చంపే గుణాలు అద్భుతంగా పనిచేసేటివి. సొంటి, వజ, వాము 100 గ్రాములు తీసుకొని పౌడర్ చేయండి. ఇది కంటిన్యూలో భద్రపరిచి ఈ ఉదయం తెల్లవాయటాకు ఈ మెడిసిన్ ఇచ్చి, రాత్రికి అయితే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 1 గ్లాసు కషాయాన్ని ఇవ్వాలి. ఈ పౌడర్
గోరువెచ్చని నీళ్ళల్లో మరగబెట్టాలా లేదా మరగపెట్టాలా, వేడి వేడి వాటర్లో కలిపేసి అయిపోయా. వేడి వేడి నీళ్ళల్లో ఇది కలిపేసి ఇందులో పంచదార ఏది ఇగుడు, అలా సప్పగా ఆస్వాదించుకుంటూ ప్రశాంతంగా తాగినారా ఈ కీళ్ళన్నీ ఓపెన్ అయిపోతాయి. ఇది నా అనుభవం, అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మా ఇంటికాడ ఇచ్చే రెమెడీ అమ్మా, తాతల కాలం నుండి ఇస్తా అండి మంది ఇది. మా నాన్నగారు ఇస్తా అంటే మేము మొక్కలు పెరుకొచ్చేవాళ్ళం. ఎటువంటి వాళ్ళకి ఎంత తీవ్ర స్థాయిలో ఏ వయసులో ఉన్నా కూడా, కొంతమందికి పక్షవాతం వచ్చిన తర్వాత తెలియక 60 ఏళ్ళు కూడా దాటిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వాడిన మూల పడేసి ఉంటారు, బ్రెయిన్ ఆపరేషన్ చేస్తారు. అది పెద్ద కథ, ఏడుపు వస్తుంది వాళ్ళని చూస్తే. కాకపోతే ఇది ఇంటర్నల్ గా ఇచ్చే ఔషధం, కానీ అప్లై చేయడానికి కరంగాజి తైలం అని ఉంటుంది. ఇది మన కానుగు చెక్కని మన ఆముదములు వేసి బాగా మరిగించి ఈ తైలాన్ని పూస్తూ వచ్చినామంటే నరాలన్నీ మసాజ్ చేస్తూ వస్తే అసలు ఈ పక్షవాతం వచ్చేది బ్రెయిన్కి, బాడీకి కాదు. ఎప్పుడైతే బ్లడ్ క్లాట్ అవుతుందో ఆటోమేటిక్గా ఆ క్లాట్ అయినప్పుడు ఈ శరీరం స్వర్శనాడి బాడీలో ఈ మెదుడు నుంచి చివరి ముడ్డి వరకు ఉంటాయి, డిస్క్లో ఉంటుంది ఈ నాడి, వాటిపైన ఎక్కడే ప్రభావం పడుతుందో ఆ సిస్టమ్ అంతా డ్యామేజ్. ఎప్పుడైతే బ్రెయిన్కి మనం మెడిసిన్ ఇచ్చా, ఇదంతా బ్రెయిన్ మీద పనిచేసేది. ఇది ఎప్పుడైతే ఇది బాడీ వేడి పెరిగి ఈ ఎట్లా వాతం ఇలా కఫంలో చేరిందో ఈ కఫంలోకి ఇలా బాణం మాదిరి వెళ్ళిపోతుంది నేను చెప్పిన కషాయం. అప్పుడు బ్రెయిన్ ఓపెన్ యాక్టివేషన్ అయిపోతుంది. బ్రెయిన్ యాక్టివేషన్ అయిపోయిందంటే పక్షవాతం బయటపడిపోయా. ఓకే, చాలా ఎక్కువ సంవత్సరాలు వచ్చిన వాళ్ళైతే రోజు మెల్లగా వాడుతున్నప్పుడు అది పని చేయడానికి మెల్లగా డబ్బు ఖర్చు లేదు ఇక్కడ, ప్రకృతి మహాతల్లి ఇచ్చే కషాయాలే కదా, ఇంట్రెస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు, అద్భుతమైన ఔషధం. ఇదని అదని బ్రెయిన్ ఓపెన్ అని ఎంతమంది ఈరోజు బ్రెయిన్ ఆపరేషన్ చేసుకుని. కొద్దిగా ఇక్కడ ఒక చిన్న సందేహం వస్తుండొచ్చు, మిరియాలు వెల్లుల్లి అంటే కొందరికి అవి కొంచెం ఘాటు కదా, ఘాటు తీసుకున్న వాళ్ళకి కొంచెం మంటగా అనిపిస్తుంది అని ఏమన్నా ఉంటుందా? ఉండదమ్మా. ఇప్పుడు ఈ ఆకులో అది మిశ్రమంగా మారుతుందో అక్కడ రసాయన ప్రక్రియ ఏర్పడి అది ఒక ఔషధంగా మారిపోతుంది, ఒక టానిక్ గా మారిపోతుంది. సో అది ఎలాగో గోరువెచ్చని నీళ్ళల్లో తీసుకుంటాం కాబట్టి సాఫీగా వెళ్ళిపోతుంది, మంట అయ్యే ఛాన్స్ ఏం కాదు. సూపర్. ఇక్కడ డైరెక్ట్ ఎల్లిపాయలు తీసుకున్న ప్రమాదమే, తీసుకోకూడదు. డైరెక్ట్ మిరియాలు తీసుకున్న ప్రమాదమే, తీసుకోకూడదు. ఇది కలిపి తీసుకుంటే ఔషధం. ఇవి రెండు కలిపి వీటితో పాటు గోరువెచ్చని నీళ్ళల్లో వీటిని తీసుకోవాలి. ఇక్కడ ముగ్గురున్నారు పెద్ద మనుషులు, మిరియాలని, వెల్లుల్లని, ఆకుని. ఈ వెల్లుల్లి కఫాన్ని చంపుతుంది, మిరియాలు పిత్తాన్ని చంపుతుంది, ఆకు వాతాన్ని చంపుతుంది. ఆకుని ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం రిపీట్ చేయగలరా సార్? తెల్ల వాయిటాకు లేని పక్షంలో పచ్చపూల వాయిటాకు తీసుకోవచ్చు. అడగచ్చు, స్క్రీన్ పై నా నంబర్ ఉంటుంది, ఫోన్ చేసి అడగచ్చు. చాలా మంది అడుగుతారు కూడా, నేను చెప్తా, నేను బెజారుకోను. నేను గాండ్రించి చెప్పిన వాళ్ళ మంచికే, గురుగారు కోపం అమ్మ ములికి పడుకో. కొంతమంది వీడియో కాల్లో చూపిస్తారు, చెప్తాం. కంకణం కట్టుకున్నాం రసూల్ గురూజీ ప్రతి ఒక్క మాట వీళ్ళకి ఒక మెసేజ్ కావాలా. సో రసూల్ గురూజీ గారు చెప్పిన నాటు వైద్య చిట్కాలు ఎంత ఉత్తమంగా పనిచేస్తాయని ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారో మనకు అర్థమవుతుంది. ఈసారి పక్షవాతం వచ్చిన వాళ్ళు ఎన్నేళ్ళైన వాళ్ళైనా సరే, మీ ఇంట్లో ఎవరన్నా ఉంటే వెంటనే సార్ చెప్పిన మిరియాలు, వెల్లుల్లి, తెల్లవాయిటాకు ఈ 3 తీసుకొని వాటిని ఒక పేస్ట్ లాగా మర్దన కచ్చాపచ్చగా చేసి గోరువెచ్చని నీళ్ళలో పరగడుపున ఇచ్చేసేయండి. ఒక 3 నెలలు 10 రోజులు వాడుతూ 5 రోజులు గ్యాప్ ఇస్తూ ఉంటే ఖచ్చితంగా పక్షవాతం తగ్గే సూచనలు అయితే చాలా కనిపిస్తున్నాయి అంటున్నారు. ఇటువంటి మరిన్ని నాటు వైద్య చిట్కాల కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.